Okay, hello guys. Welcome to SAP SD Telugu YouTube channel. In last class, long back I put one video regarding. I discussed about what is company code, sales organization, distribution channel, and division. How this plant, storage location, shipping point, and how it will be. All these I explained with an example of company. Now we will see how these are. What is the company code, is sales organization, distribution channel and division. ఇవి ఎలా ఉంటాయో చూద్దాం ఒకసారి. వీటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ కంపెనీ కోడ్ అంటే ఏంటి, దాన్ని ఎట్లా డిఫైన్ చేస్తాము, తర్వాత హ్యాండ్స్ ఆన్ నేను చూపిస్తాను మీకు ఎలా చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఎలా చేయాలి, దాంట్లో లాగిన్ అయ్యి SAP లాగిన్ అయ్యి మీకు చూపిస్తాను. ఫస్ట్ మీరు ఏంటంటే ఇది అర్థం చేసుకుంటే దాని తర్వాత మీకు అది క్లియర్గా ఉంటుంది. సో హియర్ మనం ఫస్ట్ కంపెనీ గురించి తెలుసుకుందాం. కంపెనీ అంటే ఏందని చెప్పేసి. సో కంపెనీ కోడ్, ఇక్కడ కంపెనీ అంటే నార్మల్ ఒక నేమ్ ఉండిద్ది, దానికి ఇస్తాను కంపెనీ అవుతుంది. కంపెనీ కోడ్, హియర్ కంపెనీ కోడ్ అనేది మనకి బాగా ఇంపార్టెంట్. మెయిన్ ఇది కంపెనీ కోడ్ బేస్ చేసుకుని ఉంటాయి అనమాట. ఇది వచ్చేసి మనకి FI వాళ్ళు క్రియేట్ చేస్తారు ఈ కంపెనీ కోడ్ అనేది. ఫినాన్స్ వాళ్ళు, ఇట్స్ ఎ లీగల్ ఎంటిటీ విచ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ఎక్స్టర్నల్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ విచ్ హ్యాపెన్స్ ఇన్ ద కంపెనీ. యాక్చువల్గా మనకి ఏంటంటే అన్ని లీగల్ ఎంటిటీ అనమాట. ఇది మనకి అన్ని ట్రాన్సాక్షన్స్ అన్ని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్ని వీళ్ళే ఇక్కడ దీంట్లోనే రికార్డ్ అవుతాయి. యాక్చువల్గా ఇన్వాయిస్ మీద రావాలంటే ది కంపెనీ కోడే వాళ్ళు డిఫైన్ చేస్తారు. సో ఇది వచ్చేసి దీన్ని మనం డిఫైన్ చేయాలి. దీన్ని డిఫైన్ చేసేటప్పుడు ఒక 4 డిజిట్ కోడ్తో డిఫైన్ చేస్తాం. ఈ 4 డిజిట్ కోడ్ అనేది మనకి ఆల్ఫా న్యూమరిక్ కావచ్చు, క్యారెక్టర్ కావచ్చు, నెంబర్స్ కావచ్చు, ఏదైనా సరే ఒక 4 డిజిట్ కోడ్ అనేది ఉండదు. అది ఒకటి గుర్తుపెట్టుకొని చాలు మనకి ఇక్కడ. ఆయనకి ఏంటంటే దీనికి ఒక కంపెనీ కోడ్, కంపెనీ వచ్చేసి ఒక కంపెనీకి మల్టిపుల్ కంపెనీ కోడ్స్ అనేవి ఉండొచ్చు. కంపెనీకి మల్టిపుల్ కంపెనీ కోడ్స్ అనేవి ఉంటాం అంటే మీకు చెప్పినట్టే ఒకవేళ ఇండియాలో కంపెనీ ఉందనుకోండి, యూఎస్లో కంపెనీ ఉందనుకోండి, దీనికి ఒక కోడ్, దానికి ఒక కోడ్, ఇట్లా ఒక డిఫరెంట్ కంట్రీస్లో ఉన్నాయి కాబట్టి అట్లా డిఫరెంట్ కోడ్స్ ఇవ్వచ్చు అనమాట. సపోజ్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒక ఎగ్జాంపుల్ లాగా తీసుకొని ఆల్కమ్ అని చెప్పేసి ఒక మెడికల్ దీన్ని తీసుకున్నాం. లైక్ మనకి రెడ్డిస్ ల్యాబ్స్ ఇలా ఉంది కదా, వాటిలాగా ఒకటి తీసుకున్నాం దీనికి వచ్చేసి. సో ఇక్కడ దీంట్లో బ్యాలెన్స్ షీటు, ప్రాఫిట్ అండ్ లాస్ మేనేజ్మెంట్ అన్నీ వచ్చేసి ఈ కంపెనీ కోడ్లోనే రికార్డ్ అవుతూ ఉంటాయి. సో దీనికి రెస్పాన్సిబిలిటీ అంటే FI కన్సల్టెంట్ వచ్చి దీని రెస్పాన్సిబుల్ ఈ కంపెనీ కోడ్ అనేది. సో ఇది వచ్చేసి కంపెనీ కోడ్ గురించి. నెక్స్ట్ మనం తెలుసుకున్న సేల్స్ ఆర్గనైజేషన్. ఈ సేల్స్ ఆర్గనైజేషన్ ఏంటంటే ఇది మన SDకి ఇది ఇంపార్టెంట్. మన యాక్చువల్ ఎందుకంటే SD కన్సల్టెంట్సే దీన్ని డిఫైన్ చేస్తారు. ఇది 4 డిజిట్స్ కోడ్ ఉంటుంది దీనికి. ఇది ఆల్ఫా న్యూమరిక్. ఇది ఓన్లీ క్యారెక్టర్స్ కానీ లేకపోతే నెంబర్స్ కానీ లేకపోతే రెండు కలిపి కానీ మనం ఈ 4 డిజిట్స్ కోడ్ని క్రియేట్ చేస్తాము. ఇది వచ్చేసి దీంట్లో మనకి ఇంతకుముందు మీకు చెప్పాను కదా, సేల్స్ ఆర్గనైజేషన్లో ఏం చేస్తాం, IS లెవెల్ మేనేజ్మెంట్ కూర్చొని డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇది ఒక ఫిజికల్ ఎంటిటీ, ఒక ఫిజికల్ లొకేషన్ ఉంటుంది. ఫిజికల్ లొకేషన్ ఏదైతే ఉంటుందో దానికి కంపల్సరీగా అడ్రస్ మెయింటైన్ చేస్తాం అనమాట మేము. ఎందుకు మీకు ఫిజికల్ లొకేషన్ అని నేను చెప్తా ఉన్నానంటే, మనం ఎప్పుడైతే SAPలోకి వెళ్ళి టూల్లోకి వెళ్ళి డిఫైన్ చేస్తూ ఉన్నామో అప్పుడు దానికి ఒక అడ్రస్ అనేది క్రియేట్ చేయాలి. దానివల్ల మీకు ఆల్వేస్ ఎప్పుడైనా ఇట్లాంటివి వచ్చినప్పుడు ఫిజికల్ లొకేషన్ ఉంటుంది దానికని చెప్తా ఉన్నాను. సో ఇది వచ్చేసి నార్త్, సౌత్, ఈస్ట్ ఇవన్నీ మనం డిస్కస్ చేసాం ఎర్లియర్, ఇట్లా ఉంటాయి అని చెప్పేసి. సో ఇది వచ్చి SD కన్సల్టెంట్ అనేది డిఫైన్ చేస్తాం. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్. ఈ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అనేది ఎట్లా ఉంటుంది అంటే ఇది 2 డిజిట్స్ కోడ్. ఈ కంపెనీ కోడ్ కానీ సేల్స్ ఆర్గనైజేషన్ వచ్చేసి 4 డిజిట్స్ కోడ్. ఈ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అనేది మనకి 2 డిజిట్స్ కోడ్. మనకి ఈ ప్రాజెక్ట్లో మన ఎగ్జాంపుల్గా 4 డిస్ట్రిబ్యూషన్ ఛానల్ తీసుకుందాం. డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అంటే మీకు అర్థం ఉంటుంది, డైరెక్ట్ డీలర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఇన్స్టిట్యూషన్స్ లైక్ దట్ అట్లా తీసుకున్నాం మనం 4 డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ని. ఇది ఎవరు చేస్తారు, ఈ కోడ్ ఎవరు డిఫైన్ చేస్తారంటే అది SD కన్సల్టెంట్. సో ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ కాంబినేషన్ ఆఫ్ సేల్స్ ఆర్గనైజేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ కలిపి సేల్స్ లైన్ అంటాం. ఈ సేల్స్ లైన్ అనేది ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తూ ఉంటాం మన ప్రాజెక్ట్లో. సేల్స్ లైన్ ఏంది, సేల్స్ ఏరియా ఏందని చెప్పేసి. సో ఈ కాంబినేషన్ ఆఫ్ సేల్స్ ఆర్గనైజేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఈ రెండింటిని కలిపి మనం సేల్స్ లైన్ అంటాం. ఈ సేల్స్ లైన్ అనేది గుర్తుపెట్టుకోవాలి మీరు.
సో ఇది డిస్ట్రిబ్యూషన్ ఛానల్ గురించి. నెక్స్ట్ డివిజన్ గురించి. ఈ డివిజన్ ఏంటంటే మనం ఇందాక డివిజన్స్ అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డివిజన్స్ అంటే మన ఎగ్జాంపుల్లో కార్ ఎగ్జాంపుల్లో ఏం తీసుకున్నాము, మనకు ఎస్యూవి అని, సేడాన్ అని, సేల్స్ స్పేర్స్ సర్వీసెస్ అని ఇట్లా తీసుకున్నాం కదా, అవన్నీ వచ్చేసి మీకు డివిజన్స్ అవుతాయి. దీంట్లో వచ్చేసి ఇక్కడ మీకు మీకు తీసుకున్న ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ వచ్చేసి మెడికల్ సంబంధించింది కాబట్టి ఇది కూడా మనం ఎస్డి కన్సల్టెంట్ క్రియేట్ చేస్తాడు. ఈ ఎస్డి కోడ్ అనేది ఇది కూడా 2 digit కోడ్. దీంట్లో మనం ఏంటంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ లైక్ గైనకాలజీ అని, పీడియాట్రిక్ అని, ఇన్సులిన్ అని, యాంటీబయాటిక్ అని ఇట్లా తీసుకున్నాం. సో ఇవి మనకి ఒక 6 divisions ఉన్నాయి దీంట్లో. మనం ఇందాక ఎంతమంది ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు అక్కడ కార్ తీసుకున్నాము. ఏంటంటే మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మల్టిపుల్ ఐడియా వస్తుంది కదా మీకు, మల్టిపుల్ ప్రాజెక్ట్స్ కానీ, డొమైన్స్ కానీ, అది హెల్త్ కేర్ డొమైన్ కానీ, సేల్స్ డొమైన్ కానీ వాటి వస్తుంది. కాబట్టి ఇంకో ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నాను మీకు. ఇక్కడ మీకు సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ప్లస్ డివిజన్ ఈ మూడింటిని కలిపి సేల్స్ ఏరియా అంటాం. ఎర్లియర్గా ఏమైనా తీసుకున్నాము, సేల్స్ ఆర్గనైజేషన్ ప్లస్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఈ రెండింటిని కలిపాము సేల్స్ అని అన్నాము. ఈ సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్ ఈ మూడింటి కలిపి సేల్స్ ఏరియా అంటాము. ఇవి ఏంటంటే మనం ప్రాజెక్ట్లో ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తాము. సేల్స్ లైన్స్ ఏంటి, సేల్స్ ఏరియా ఏంటి, అందువల్ల మీకు విడిగా చెప్తున్నాను అనమాట దీన్ని ఎట్లా ఉండనేది. సో దీని తర్వాత సేల్స్ ఆఫీసు, ఇది కూడా ఫిజికల్ లొకేషనే. ఇక్కడ ఏంది సేల్స్ పెర్ఫామ్ చేస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు మనకి ఇంతకుముందు ఎగ్జాంపుల్లో మీకు రిలయన్స్ డిజిటల్ అట్లా చెప్పాం కదా. సో ఈ రిలయన్స్ డిజిటల్ ఒకటి చెప్పాము, డిమార్ట్ ఇట్లా ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాం కదా. ఈ సేల్స్ ఆఫీస్లో ఏంటంటే సేల్స్ జరుగుతూ ఉంటాయి. ఈ సేల్స్ జరిగేటప్పుడు ఇక్కడ సేల్స్ గ్రూప్ ఉంటుంది, సేల్స్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు సేల్స్ చేయడానికి. దీనిలో వచ్చేసి 3 digit కోడ్ ఇది. ఇది కూడా ఎస్ఏపి ఎస్డి వాళ్ళే చేస్తారు డిఫైన్. సో ఇక్కడ ఎస్ఏపి ఎస్డి వాళ్ళు ఏమేమి డిఫైన్ చేస్తారో గుర్తుపెట్టుకోండి. సేల్స్ ఆఫీస్ ఒకటి డిఫైన్ చేస్తారు, అది 4 digit కోడ్. సేల్స్ ఆఫీసు డిఫైన్ చేస్తాడు, అది 3 digit కోడ్. సేల్స్ డిస్ట్రిబ్యూషన్ డిఫైన్ చేస్తారు అండ్ డివిజన్ డిఫైన్ చేస్తారు. ఇక్కడ మనకి డివిజన్ వచ్చేసి 2 digit కోడ్ అనమాట. అండ్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్ ఈ రెండు వచ్చేసి 2 digit కోడ్, రిమైనింగ్ 4 digit కోడ్. అవి ఆ కోడ్ ఏంది, ఎలా డిఫైన్ చేస్తాం అనేది నేను చూపిస్తాను. ఇది సేల్స్ ఆఫీసు. నెక్స్ట్ ప్లాంట్. సో ప్లాంట్ ఆల్సో ఏ ఫిజికల్ లొకేషన్ వేర్ వీ డూ ద ప్రాసెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫినిషింగ్ గుడ్స్. ఇక్కడ మీకు ఈ ప్లాంట్ గురించి మీకు ఒక వీడియో చేస్తాను. ఈ ప్లాంట్ గురించి మీకు ఐడియా ఉండాలా, ప్లాంట్లో ఏం జరుగుతుంది, అక్కడ ఏంది, స్టోరేజ్ లొకేషన్ అంటే ఏంది, షిప్పింగ్ అంటే ఏంది, ఇవన్నీ ఈ ప్లాంట్లో కవర్ చేస్తాను. సో ఇక్కడ దీంట్లో ఇది కూడా 4 digit కోడ్. ఇది మనం ఎట్లా డిఫైన్ చేస్తాము, మనం ఎట్లా దీన్ని హ్యాండ్స్ ఎలా చేస్తామని మీకు చూపిస్తాను వీడియోలో. సో ఈ వీడియో వచ్చేసరికి దీంట్లో మీకు ఇప్పుడు మనకి కంపెనీ కోడ్ అంటే ఏంది, సేల్స్ ఆర్గనైజేషన్ అంటే, డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అంటే, డివిజన్ అంటే ఏంది, సేల్స్ ఆఫీస్ అంటే ఏంది, ప్లాంట్ అంటే ఏంది, ఇవి కవర్ అయినాయి. ఇవి మళ్ళీ ఇక్కడ ఆ సేల్స్ ఆర్గనైజేషన్ ప్లస్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ రెండు కలిపి సేల్స్ అని అంటాము. ప్లస్ సేల్స్ ఆర్గనైజేషన్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ మళ్ళీ డివిజన్ యూనిట్ని కలిపి సేల్స్ ఏరియా అంటాము. ఈ సేల్స్ ఆఫీస్లో ఏం జరుగుతుందో చెప్పుకున్నాము. ఇక్కడ ప్లాంట్ అనేది ఏంటిది, ప్లాంట్లో ఏం జరుగుతుంది అనేది మనం ఒకసారి డయాగ్రామ్ మెల్గా మీకు చూపిస్తాను. దాంట్లో మీకు అర్థమైంది. ఇక్కడ మీకు వచ్చేసి ఈ ప్లాంట్ అన్న ఫిజికల్ లొకేషన్, ఇది ప్లాంట్ అనమాట. ఇది ప్లాంట్ స్ట్రక్చర్, ఈ విధంగా ఉంటుంది ప్లాంట్ అనేది. దీంట్లో ఎలా ఎగ్జిట్ ఏంది, ఎంట్రీ ఏంది, ఎగ్జిట్ ఏంది, లోపల ప్రాసెస్ ఏందని చెప్పి నెక్స్ట్ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేస్తాను. ఓకే, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. We will discuss this thing clearly in next video. Thank you.